6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము 31వ శ్లోకము. సర్వభూతస్థితయో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. తాత్పర్యము: భగవంతుని యందు ఏకీభావ స్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపమునున్న సచ్చిదానంద ఘన వాసుదేవుడైనయున్నను భజించును. అట్టి యోగి సర్వథా సర్వ వ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించుచుండును. వివరణ: చీమ అయినా, పాము అయినా, బల్లి అయినా, మనిషి అయినా లోపల ఉన్న ఆత్మతత్వం ఒకటేనని అనుభవజ్ఞులకే అర్థమవుతుంది. మనలో ఉన్న, ఇతరులలో మనం చూసే ఆత్మ ఒక్కటే, కానీ ఆత్మ మనకు కనిపించదు. ఇది గ్రహించినట్లయితే మనకు ప్రతి చోట, మన చుట్టూ ఉన్న ప్రతి దానిలో పరమాత్మ కనిపిస్తాడు. ఇతరులను ప్రేమతో, దయతో చూడడం ద్వారా మనం సంతోషంగా మారవచ్చు. ఆనందం అనేది జీవుల మధ్య గల స్నేహ సహృద్భావ స్థితి. అలా పరిణామం చెందిన వ్యక్తి ఎవరిలోనూ ఎలాంటి దుఃఖాన్ని చూడలేడు. మహారాష్ట్రలో ప్రజలు అభిషేక లేదా దైవిక అభ్యంగనానికి తమ భుజంపై నీటి కుండను కావడితో మోసుకొని పండర్పూర్కు వెళతారు. ఈ సంఘటన సంత్ ఏకనాథ్జీ జీవితంలో జరిగింది. దారిలో ఉన్న గాడిద దాహంతో నీళ్ల కోసం అలుమటిస్తోంది. అతను దాదాపు ఆలయానికి చేరుకున్నాడు. కానీ బాధతో ఉన్న గాడిదను చూస్తూ అతను దేవుడి యొక్క అభిషేకం కోసం తీసుకువెళుతున్న నీటిని గాడిదకు అందించాడు. గాడిద దాహం తీర్చడం ఆలయంలో దేవుడికి సమర్పించినట్లే అని తృప్తి చెందాడు. మనం జీవులన్నింటిలో అలాగే భగవంతుణ్ణి చూడాలి. 32వ శ్లోకము. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. తాత్పర్యం: ఓ అర్జున, సర్వ ప్రాణులను తన వలె అనగా తనతో సమానంగా చూచువాడును, సుఖమును గాని దుఃఖమును గాని సమముగా చూచువాడును, ఇతరుల సుఖ దుఃఖములను తన సుఖ దుఃఖములుగా భావించువాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడు. వివరణ: సమస్త జీవరాశుల యొక్క నిజమైన సమానత్వాన్ని చూసి ఇతరుల సుఖదుఖాలకు ప్రతిస్పందించే వారిని భగవాన్ పరిపూర్ణ యోగులుగా భావిస్తాడు. సుఖం, దుఃఖం బాహ్య వాతావరణంలో ఉన్న భావాలు. వాటిని లోపలికి ప్రవేశించడానికి అనుమతించనవసరం లేదు. వాటితో పొంగిపోకుండా లేదా కృంగిపోకుండా పరమయోగి దశకు చేరుకోవటానికి దారితీసే సానుకూల సమదృష్టితో కూడిన దృక్పథంతో అటువంటి దశను సాధించడానికి ప్రయత్నించాలి. స్వీయ సాక్షాత్కారానికి ఏకత్వ భావన అవసరం. అటువంటి వ్యక్తి విశ్వాన్ని అనుభవిస్తాడు, దానిలో ఒకడు అవుతాడు. అద్వైత అనుభూతి ఏర్పడుతుంది. పరమాత్మలో ఏకత్వం యొక్క అనుభూతి కలుగుతుంది.